ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గురుకులాల దీనస్థితి చూసి బాసర సరస్వతి తల్లి మనసు తల్లడిల్లిందని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవైపు నిర్మల్ జిల్లా దిలావర్పూర్ కేజీబీవీ పాఠశాలలో ఈ పువ్వ మేము తినలేము, మమ్మల్ని తీసుకెళ్లండి అని తల్లిదండ్రులను విద్యార్థులు వేడుకుంటున్నారన్నారు. ఇంకోవైపు అనంతపేట్ కేజీబీవీ పాఠశాలలో విషాహారం తిని 10 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలైన దుస్థితి అన్నారు. విషాహారం తిని వాంకిడి గురుకుల విద్యార్థిని మరణించిన ఘటన మరువక ముందే ఇలాంటివి పునరావృతం కావడం సిగ్గుచేటని హరీష్ రావు విమర్శించారు. ఒకప్పుడు గురుకులాల్లో సీట్ల కోసం క్యూ కట్టేవారని, ఇప్పుడు అదే గురుకులాల నుంచి ఇంటి బాట పట్టేందుకు విద్యార్థులు క్యూ కడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఉదరగొట్టిన మార్పు ఇదేనా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో చదువు సంగతి దేవుడెరుగు, పిల్లలు ప్రాణాలతో బ్రతికుంటే చాలని తల్లిదండ్రులు అనుకుంటున్నారని, ఈ బువ్వ మాకొద్దు, ఇక్కడ మేముండలేమని విద్యార్థులు వేడుకుంటున్నారని విమర్శించారు. కన్న బిడ్డల ఆవేదన చూడలేని తల్లిదండ్రులు గురుకులాలకు వచ్చి బిడ్డలను తోలుకెళ్లిపోతున్నారని, ఏడాదిలో మీ పాలన వైఫల్యానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందని హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.